హలో ఎవరివన్, సాంగ్ రివ్యూలకు పోయే ముందు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి ఇట్లా మెడ పట్టుకోరు. ఒకసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో పవర్ స్టార్ నుంచి ప్రీవియస్ మూవీ ఓజీ కన్నా ముందు మూవీ ఏదైతుందో అది అనుకున్నంత రేంజ్లో లేదు. ఓజీ అయితే ఫుల్గా కడుపు నింపింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ అయితే ఖచ్చితంగా పవర్ స్టార్ మూవీస్లో యాడ్ అవుతుంది. ఎట్లా యాడ్ అవుతుంది అని చెప్పి హరీష్ శంకర్ మనందరికీ తెలిసిందే. పవర్ స్టార్కి ఎస్సెంట్ ఏ రేంజ్ హిట్ ఇచ్చిండు. మామూలు హిట్ ఇలాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ అనే సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్కి, పవర్ స్టార్కి జీవితంలో గుర్తుండిపోయే సినిమా. అసలు డైరెక్టరు మళ్ళీ ఇంకో స్టోరీతో వచ్చినట్టే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి ఆ స్టోరీ ఎట్లుంటుంది, ఆ స్టోరీలో పవర్ స్టార్ ఎట్లుంటాడో, పవర్ స్టార్ మేనరిజం ఎట్లుంటుంది, పవర్ స్టార్ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, అవన్నీ ఈ పాటలలో చూస్తేనే అర్థమైపోతుంది. సినిమా తర్వాత సినిమా వచ్చినాక సినిమా ఎట్లుంటుంది, ఆ తర్వాత ఎన్ని స్క్రీన్లు పలుగుతాయి, ఎన్ని చొక్కలు తిరుగుతాయి అనేది పక్కన పెడితే ఈ పాట ముందున్న పాట కావచ్చు, ఈ పాట కావచ్చు, ఈ పాట లిరిక్స్ కూడా చాలా సింపుల్గా, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని, యాటిట్యూడ్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు రాసినట్టు అనిపిస్తుంది పాట అయితే. పవర్ స్టార్ జస్ట్ ఇట్లా మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే, జుట్టు ఎగరేస్తే అసలు అంటే పవర్ స్టార్ ఏవైతే క్యాజువల్గా రెగ్యులర్గా అంటే ఒక సినిమా కోసమే కాకుండా బయట లైఫ్లో కూడా పవర్ స్టార్ ఎట్లయితే ఇట్లా హెయిర్ స్టైల్ అనడం కానీ, ఇట్లా ఇది అనడం కానీ ఏదైతే ఉందో వీటన్నిటిని ఇన్స్పైర్ తీసుకొని లిరిక్స్ రాసిరు. ఇంకా దీనికి డిఎస్పీ అయితే అబ్బా, డిఎస్పీ అన్న ఎందుకన్నా సినిమాలు తగ్గిస్తున్నావు నాకు అర్థమవుతలేదు, కానీ సినిమాల డిఎస్పీ అయితే మాత్రం అసలు ఆ సౌండ్తో దుమ్ము లేపేసిండు. ముందు పాట కావచ్చు, ఈ పాట కావచ్చు. దేకిలింగ సాల కూడా నువ్వు రీసెంట్గా సంక్రాంతి టైంలో ఏ సినిమాకు పోయినా సరే కూడా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ దేకిలింగ సాంగ్నే ప్లే చేసారు. చాలా థియేటర్ 90% థియేటర్స్లో ఈ సాంగ్ రిలీజ్ చేసారు. అప్పుడు ఆ సాంగ్ పవర్ స్టార్ స్టెప్లు అవి చూస్తేనే పిచ్చి లేచిపోయింది థియేటర్లో ఒక్కొక్కరికి. ఈ పాట కూడా కూడా ఆ పాట కన్నా తగ్గకుండా డిఎస్పీ అన్న నీ సౌండింగ్ అని అనేది నిజంగా పవర్ స్టార్ అన్నట్టు కల్లా నీకు సపరేట్గా ఏమైనా బలం వస్తుందా, లేకపోతే సపరేట్గా నీకేమైనా నీ మైండ్లోకి ఏమైనా పవర్ స్టార్లో ఒక పవర్ పోతుందో తెలియదు, కానీ పవర్ స్టార్ అంటే నీ సౌండ్ డిఫరెంట్ మారిపోతుంది మొత్తం. ఆ ఎనర్జీ, ఆ బీట్ కావచ్చు, ఏదన్నా సరే కూడా పవర్ స్టార్కి డిఎస్పీ అన్నట్టు కల్లా ఆ కాంబినేషన్కి ఒక సపరేట్ క్రేజు, సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దుమ్ము లేపింది మ్యూజిక్ అయితే, జంప్ వదిలేసింది డిఎస్పీ కూడా. పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఇంకా అది నచ్చిందా నచ్చలేదు అడిగే అవసరం లేదు. జస్ట్ ఆ లిరిక్స్ చాలు అంతే. మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టు అని చెప్పి ఏదైతే ఉందో పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఆ లిరిక్స్ చాలు అంతే. ఇంకా జనరల్ ఆడియన్స్ కూడా ఈ డిఎస్పీ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరికీ అంటే పాటల నువ్వు ఏడ కూడా అరే ఇది ఇట్లుంది ఏంది అట్లా లైట్గా ఉంది అనేది ఏం లేదు. పాట స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అదే హైలు ఉంది పాట మొత్తం. ఏడెంత డౌన్ కాలే మొత్తం. లిరిక్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, పవర్ స్టార్ యాటిట్యూడ్ కావచ్చు, పవర్ స్టార్ని చూపించే విధానం కావచ్చు. సేమ్ దీనిలో కూడా పోలీస్ ఆఫీసరే కాబట్టి ఇంకా నాకు తెలిసి డిఫరెంట్ యాటిట్యూడ్, కొత్త పవర్ స్టార్ని అయితే ఖచ్చితంగా చూస్తారు. హరీష్ శంకర్ చెప్పినట్టు, హరీష్ శంకర్ కూడా సాంగ్ రేంజ్లో చెప్పిండు. హరీష్ అన్న పవర్ స్టార్ని ఎవరు ఎట్లా చూడాలనుకుంటారో, పవర్ స్టార్ ఫ్యాన్సే కావచ్చు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ కావచ్చు, అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పి ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా ఈ పాట బ్యాక్గ్రౌండ్, లొకేషన్స్ అన్నీ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఆ హరీష్ అని చెప్పినట్టు అన్నీ ఉన్నాయి. ఎంజాయ్ చేసి ఒకటే వెయిటింగ్ అంతే. సినిమా అంటే ఇంకా సినిమా ట్రైలరు ఇంకా ఉండాల్సిన పాటలు అవి వచ్చినాక ఇంకా సినిమా గురించి మాట్లాడుకుందాం, కానీ సినిమా అయితే మాత్రం ఏడ కూడా డిసప్పాయింట్ చేయదన్న ఒపీనియన్ అయితే నాకు ఉంది. ఇంకా పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఇంతే. ఎవడు ఎన్ని మాట్లాడినా సరే కూడా పవర్ స్టారే. పవర్ స్టార్ తర్వాతే వేరే స్టార్. జస్ట్ నేనే సినిమాల కోసం, కలెక్షన్ కోసం మాట్లాడతాను. యాటిట్యూడ్, స్వాగ్ ఏదైతే ఉందో ఆ స్వాగు నిజంగా పవర్ స్టార్కి అంటే సిచ్యువేషన్ ఏం లేకున్నా సరే కూడా డిఎస్పీ చెప్పినట్టు జస్ట్ ఇట్లాంటి అయిపోయింది అంతే. అది ఏ కారణంతో అన్నా సరే కూడా అది పవర్ స్టార్ అన్న కాడికి పోయింది. అది అంత స్వాగ్ పవర్ స్టార్ది. ప్రత్యేకంగా నేను పవర్ స్టార్ ఫ్యాన్ అననికే నువ్వు సపరేట్గా ఏం చేసే అవసరం లేదు. నువ్వు వేరే ఏ పని మీద ఎర్ర అకౌంట్ వేసుకున్నా సరే కూడా నువ్వు పవర్ స్టార్ ఫ్యాన్ కిందకి వస్తావు. నువ్వు ఇది ఎవరికన్నా, ఏ హీరో కన్నా, ఇండియా మొత్తంలో చూడరు ఏ హీరో కన్నా ఈ రేంజ్ స్వాగ్ ఎవరికైనా వస్తుందా, ఈ ఐడెంటిటీ ఎవరికైనా వస్తుందా? అంటే నేను వేరే హీరోలను తక్కువ చేస్తున్నాను. ఎవరి రేంజ్ వాళ్ళది. మంచి హీరోలు ఉన్నారు, ఇండస్ట్రీని షేక్ చేస్తారు, ఇండియన్ షేక్ చేసే హీరోలు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. నేను వాళ్ళని అంటలేను, కానీ పవర్ స్టార్ అనేసరికల్లా ఈ మన తెలుగు ఆడియన్స్కి ఏదైతే ఉందో నువ్వు ఎర్ర కండు వేసుకుంటే నువ్వు పవర్ స్టార్ ఫ్యాన్ కిందకే కన్సిడర్ చేస్తాను నేను. నువ్వు పవర్ స్టార్ ఫ్యాన్ అవ్వలేదనేది సెకండరీ. ఆ కండువ నీ మెడలో కనిపిస్తే మనోడు అంతే. అంటే పవర్ స్టార్ రాజకీయాలు ఉన్నాడు కాబట్టి
నువ్వు ఇట్లా ఏదో నార్మల్గా ఇట్లా అన్నా సరే కూడా నువ్వు పవర్ స్టార్ కిందకి అయినట్టే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ పవర్ స్టార్ స్వాగ్, పవర్ స్టార్ యాటిట్యూడ్. ఆ సాంగ్లో కూడా బద్రీ సినిమా నుంచి నాకు తెలిసి బద్రీ సినిమా నుంచి అనుకుంటా సాంగ్లో కూడా ఒక్కొక్క ఫ్రేమ్లో పవర్ స్టార్ ఎక్కడెక్కడ ఈ వాడిండో అవన్నీ చూపించుకుంటూ వస్తే మస్తు అనిపిస్తుంది చూడడానికి. అది స్టిల్ మొన్న జనసేన పార్టీ పెట్టినాక వచ్చినప్పుడు కూడా ఇట్లా ఇట్లా చూపిస్తే కల్లా ఆ రేంజ్లో అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ ఒక్క లుక్, ఆ ఒక్క స్టైల్ అన్నది. ఇంకా హరీష్ అన్న గబ్బర్ సింగ్ అయితే ఏ రేంజ్ సాలిడ్ హిట్ ఇచ్చిండు. మనందరికీ తెలుసు గబ్బర్ సింగ్ మన ఎవరు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎవరూ మర్చిపోలేదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా మర్చిపోలేదు. ఆ కామెడీ కావచ్చు, పవర్ స్టార్ లుక్స్ కావచ్చు, డిఎస్పి పాటలు కావచ్చు, ఆ స్టోరీ డైలాగులు ఏం తీసుకున్నా సరే కూడా దానికి ఏం కూడా తీసిపోకుండా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది క్లియర్గా. ఎందుకంటే హరిశంకర్ అనేట ఆయన ఒక పవర్ స్టార్ని ఒక ఫ్యాన్ ఎట్లా చూసి ఇట్లా చేయాలనుకుంటాడో, ఒక అభిమానులు పవర్ స్టార్ని ఇట్లా మా పవర్ స్టార్ థియేటర్లో కూర్చుంటే మా పవర్ స్టార్ ఇట్లా ఉండాలని ఎట్లయితే కోరుకుంటారో అవన్నీ మైండ్లో పెట్టుకొని తీసింది కాబట్టినే యాజ్ ఏ ఫ్యాన్గా తీసింది కాబట్టి, ఒక డైరెక్టర్ కాకుండా ఒక ఫ్యాన్గా తీసింది కాబట్టి ఖచ్చితంగా గబ్బర్ సినిమాకి ఏడు కూడా ఈ సినిమా తీసిపోదన్న కాడికే అనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు ఎట్లుందో. బట్ ఈ పాట మాత్రం అసలు పవర్ స్టార్ స్వాగ్ని, పవర్ స్టార్ యాటిట్యూడ్ని డబల్ చేసింది తప్ప ఇంత ఏం తగ్గలే పాట. ఫస్ట్ పాట దేక్లింగే చాలా అసలు ఒక మాసివ్ హిట్, అది దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఇప్పుడు ఈ పాట కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ తయారవుతుంది. డిఎస్పి ఇంకా నన్ను అడిగితే డిఎస్పి కొంచెం డిఎస్పి అన్న సినిమాలు ఈ మధ్య తగినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకా డిఎస్పి అన్న సినిమాలు పెంచి ఇంకా పవర్ స్టార్కి కాదు మిగతా హీరోలకు కూడా ఇష్టంటే ఒక సాలిడ్ మ్యూజిక్ అనిపిస్తే సినిమా ప్రియులు, మ్యూజిక్ ప్రియులు అందరూ ఎంజాయ్ చేస్తారు. డిఎస్పి మ్యూజిక్ని మిస్ అవుతున్నామని చాలామంది చాలాసార్లు చాలా దగ్గర మాట్లాడుతారు. అది మిస్ కాకుండా చూసుకున్నా డిఎస్పి అన్న, ఎందుకంటే నీకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా పవర్ స్టార్ అంటే హీరోకు నువ్వు సాంగ్స్ కంపోజ్ చేస్తున్నావు అంటే ఆ ఫ్యాన్ బేస్ అనేది డబల్ త్రిబుల్ అవుతుంది. పవర్ స్టార్తో అంటే పవర్ స్టార్ కోసం ఏ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసినా, ఇంక్లూడింగ్ అనూప్ రూబెన్స్ పనిచేసినా సరే కూడా, అనూప్ రూబెన్స్ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే కూడా పవర్ స్టార్ గోపాల్ ఇచ్చిండు. దాంట్లో పెద్ద సెన్సేషనల్ పాట ఇచ్చిండు అనూప్ రూబెన్స్. ఆ తర్వాత కాటమరాయుడికి ఇచ్చిండు. అంటే పవర్ స్టార్కి నచ్చితే, పవర్ స్టార్కి మ్యూజిక్ చేసే ఆపర్చునిటీ వస్తే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే కూడా ఆ రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఆడియన్స్ అందరికీ. పవర్ స్టార్ అట్లా ఇచ్చినట్టు వేరే కూడా ఆఫర్లు ఇయ్యరు. అంటే మిగతా హీరోలు కొంచెం ఏంటంటే వాళ్ళ రేంజ్కి తగ్గట్టు ఏడ కూడా తగ్గొద్దు అన్న దాంట్లో ఇస్తారు. బట్ పవర్ స్టార్ అట్లా కాదు, నచ్చిందా పాట నచ్చిందా ఓకే ఇచ్చేసి అంతే. సో అసంటే పవర్ స్టార్తో చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది ఖచ్చితంగా. వేరే ఛాన్సులు కూడా పెరుగుతాయి. వేరే హీరోలు కూడా అరే పవర్ స్టార్కి మనం ఇంత మంచి పాటలు ఇచ్చి మనకు కూడా ఇస్తారన్న ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో అందుకోసం అని చెప్పేసి ఈ పాట మాత్రం నాకైతే మస్తు నచ్చింది. యాజ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్గా, యాజ్ ఏ సినిమా ఆడియన్స్గా. అంటే నేను ఒక పవర్ స్టార్ అని కాదు, అందరు హీరోలని నేను అభిమానిస్తాను, అందరు హీరో సినిమాలు చూస్తా. మీ అందరికీ ఒక మంచి రివ్యూ ఇవ్వాలి. మీరు నా రివ్యూ చూసినాక నా రివ్యూకి ఆడ సినిమాకి పాట కావచ్చు, సినిమా కావచ్చు ఒకేలా ఉండాలని చెప్పేసి ఒపీనియన్తోనే రివ్యూ ఇస్తా. ఒక హీరోకి ఎక్కువ, ఒక హీరోకి తక్కువ అట్లా ఎప్పుడు మన రివ్యూలు ఉండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.